అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఈరోజు తలుపూరు కలిచేడు నుంచి మనకు అతిథులు విచ్చేసి ఉన్నారు. తలుపూరు కలిచేడు అనగానే స్వామి ఎంతో విశేషంగా పర్యటించి ఆ గ్రామాలకి ఎంతో శ్రేయస్సు చేకూర్చారు. అక్కడ నీళ్ళకి పంటలకి అన్ని రకాలుగా ఇబ్బందులుండి ఆ సమయంలో మైన్స్ ఉన్న సమయంలో స్వామి అక్కడికి ప్రవేశించారు. ఆ ప్రతి కుటుంబంలో స్వామి తెలియని వారు లేరు. ప్రతి ఇంటిలో స్వామితో ఏదో ఒక అనుబంధం కలిగిన వారు. ఈరోజు మనకి అతిథిగా విచ్చేసిన వారు కందనూరు రాజేశ్వరరావు గారు, వీరిది కలిచేడు. మేకా మంజుల గారిది అమ్మగారు తుమ్మల తలుపూరు. వీరి తల్లి గుత్తా పద్మమ్మ గారిని ఇటీవలే మనం స్వామి భక్తుల సత్సంగంలో పరిచయం చేసుకున్నాము. వీరి మేనమామ రాజయ్య నాయుడు గారు అందరికీ సుపరిచితులే. వీరి కుటుంబానికి స్వామితో ఎంతో అనుబంధం ఉంది. ఇప్పుడు వారు స్వామి గురించి వారి అనుభవాలను మనతో పంచుకుంటారు. నమస్కారం. చాలా సంతోషం. శనివారం సత్సంగానికి శుభస్వాగతం. ఈ సత్సంగం చాలా పురోగమనశీలంగా వెంకటస్వామి ఏ విధంగా అయితే పెన్నా నదిలో చలమలుగా అలా కదిలి పాయలు పాయలుగా సన్న పాయలు వస్తూ చిన్న చిన్న చలమలన్నీ కలుపుకొని మెల్లమెల్లగా ప్రవాహం పల్లానికి వెళుతుందో అట్లా ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు తనదైన శైలిలో సాగిపోతోంది. ఈరోజు సత్సంగం జరగడం, ఆ జరిగింది మీరందరూ చూడగలగటం కేవలం భగవంతుడి కృపా విశేషంగానే మనం భావిస్తాం. ప్రతిసారి అంతే కదా అంటే అవును నిజమే, కానీ ఎప్పటికప్పటికి ప్రత్యేకంగా ఉంటుంది. అది దాంట్లో విశేషం. మేము ఈ పరిశోధన ఏదో చేసేస్తున్నామనే భ్రమ మా ఎవరికీ లేదు. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని మీ ఇష్టానికి విరుద్ధంగా ఒక 10,000 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇస్తానంటే మీరు వస్తారా? మీ ఇష్టానికి విరుద్ధంగా రారుగా. ఎక్కువ మందిని ఇట్లా మన దగ్గర కూర్చోబెట్టుకుని వెంకటేశ్వర స్వామి గురించి విన్నాం మేము. మా జన్మంతటికి ధన్యం కదా ఇది. వాళ్ళెవ్వరికీ మేము డబ్బులు ఇవ్వలే, నమస్కారం పెట్టి గౌరవించాం. అంటే ఆ సంస్కారం వాళ్ళలో ఉందన్నమాట. ఆ విధంగా వెంకటేశ్వర స్వామి వచ్చాడు అనుకుంటాం మేము. ఈ వచ్చిన వాళ్ళలో ఐక్యరాజ్య సమితిలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఒక సరి అయిన పంచి లేకుండా పొలంలో పని చేసుకుంటుంటే మా వాళ్ళు ఆటో ఎక్కించుకొని తీసుకొచ్చిన ఆయన కూడా అయ్యో నాకని చెప్పుంటే కొంచెం మంచి గుట్టలు వేసుకురానా అన్న ఆయన కూడా ఉన్నాడు. పై పూటకు అన్నం లేని వాళ్ళు ఉన్నారు, పెద్ద సంపన్నులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. కానీ మనకు కావాల్సింది ఒక్కటే, వీళ్లకు వెంకయ్య స్వామితో ఏం సంబంధం? ఆ పనిలో భగవంతుడి దయ మమ్మల్ని ఎంతగానో కాపాడుతుంది. ఒక విషయం ఏంటంటే ఒక గర్వకారణమైన విషయం జరుగుతుంది. ఒక 100 ఏళ్ల తర్వాత ఎవరైనా వెంకయ్య స్వామి ఈరోజు 16వ తేదీ 3వ నెల 2019 అని వెతికారనుకో ఇంటర్నెట్లో, మీరు మనము కలిసిన ఈ కలయిక ఇంటర్నెట్లో ప్రపంచంలో ఎవరికైనా దొరకదు. బహుశా భగవంతుడు దయదలిస్తే దీన్ని అప్పటికి మేము ఇంగ్లీష్లో కూడా చేసి ఇచ్చేయగలుగుతాం. ప్రపంచం అంతా ఆ విషయం అందిపోతుంది. ఆ రోజుకు మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ధర్మం మాత్రం ఉంటుంది, మనం చేసిన మంచి ఉంటుంది. ఈ విధంగా మరెవ్వరి విషయంలో జరగలేదు. మనకు తెలిసినంతలో ఇటువంటి రికార్డ్ అవ్వలే. ఈవెన్ షిరిడి సాయిబాబా విషయంలో కూడా అవ్వలే, మన రామకృష్ణ పరమహంస విషయంలో అవ్వలే, రమణ మహర్షి విషయంలో అవ్వలే. అంటే వాళ్ళందరూ ఉండగానే రికార్డ్ చేయబడిన మహాత్ములు వాళ్ళు. రమణ మహర్షి చెప్తూ ఉంటే బివి నరసింహస్వామి రాశాడు, కానీ దానికి ఆడియో వీడియో లేదు. అప్పుడు అంత లేదు, లేవుగా ఒకటి. అంతేకాదు
ఆ తరువాత వచ్చిన ఏ గ్రంథాలలో కూడా ఆ వ్యక్తులు ఇప్పుడు భగవాన్ స్మృతులని చలంగారు అనే ఒక గొప్ప రచయిత ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకానికి ఆయన రచన ఆధారమే కానీ వాళ్ళు ప్రత్యక్షంగా చెప్తున్న విషయానికి యథారీతిగా లేదు. అయితే వెంకయ్య స్వామి చరిత్రలో ఉండే ప్రతి లైన్కి ఆధారాలు మనం పెట్టినటువంటి కొన్ని వేల వీడియోస్లో ఉన్నాయి. అంటే ఏమైపోయింది, మనం అనుకున్న మనం ఊరికే నేనేదో చెప్పడం వాళ్ళేదో నమ్మటం అనే ప్రశ్నే లేదు. ఇదిగో ఫలానా వాళ్ళకు వచ్చిన అనుభవంలోంచి ఇదిగో ఈ మాట రాశారు. వెంకయ్య స్వామి రాయించిన ఈ చీటీ ఆధారంగా ఈ లైన్ వచ్చింది అని. కానీ ఒక విషయం ఏంటంటే, నీకు నాకు వెంకయ్య స్వామి భలే తెలుసు అనుకుంటాం కదా మనం. మాకు ఈ పరిశోధన జరిగిన తర్వాత నాకు అర్థమైంది ఒక్కటేనయ్యా, మనకు వెంకయ్య స్వామి గురించి పెద్దగా తెలియదు అని. ఆయన గురించి అనుకునే చాలామందికి, రోజు పోయి మొక్కే వాళ్ళకి కూడా వెంకయ్య స్వామి యొక్క దివ్యత్వము పూర్తిగా అర్థం కాలేదు, తెలియలేదు అని. అది నిజం. ఎందుకంటే మనుషుల్ని అంతగా ప్రేమించడం అనేది మనం ఎక్కడా చూడం. ఆయన కొట్టిన వాళ్ళని ప్రేమిస్తాడు, తిట్టిన వాళ్ళని ప్రేమిస్తాడు, పట్టించుకోని వాళ్ళని ప్రేమిస్తాడు, వాళ్ళ మేలు కోసం ఎంతగానో కష్టపడతాడు. ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీకు భరద్వాజ్ మాస్టర్ గారిని చాలాసార్లు కలిసారా? అంతేనా? 2-3 సార్లు. 2-3 సార్లు మా ఊరికి వచ్చాడు. కలిసేది వచ్చున్నా చాలాసార్లు వచ్చున్నారు. వెంకయ్య స్వామితో మీకున్న అనుబంధం ఏంటి? ఒక్కటే సంబంధం. నేను మహానుభావుడు కాదని చెప్పి ఆయనకి నమస్కరించాలని 2 ఆపిల్కాయలు ఒక టెంకాయ చెప్పినాను. 2 ఆపిల్స్ ఒక టెంకాయ ఆయనకి ఇచ్చి దండం పెట్టి పెట్టాను. ఎక్కడ? గొలగొండలో. కలిసేళ్ళు ఏడున్నాడు ఆయన? ఆంజనేయ స్వామి గుడి దగ్గర. అంతేగాని ఆ మైన్ కాడు కాదు. ఆయన ఎక్కువగా కొండ మీదకి వచ్చేవాడు సార్, శ్రీశైలం కొండ మీదకి వచ్చేవాడు. తెలుసు నాకు. ఆయన దాంట్లో గుండంలో ఏమన్నాడు, వేసాను, కాళ్ళు పడిపోతే హో అన్నాడు, కసిరినాడు, గమ్మన వచ్చేసా. మళ్ళీ ఏదో మునిగినాడు, గమ్మన వచ్చేసా. అంతే. అది ఒక్కసారి ఆయనతో నేను. ఇప్పుడు నాకు నేనేస్తా ప్రశ్న. ఇప్పుడు ఆయన్ని మీరు చూశారు కదా, మన జీవితంలో మనం ఎంతోమందిని చూస్తాం, అందులో మీరు హోటల్ వాళ్ళు ఇంకా చాలామందిని చూస్తారు. ఎప్పుడు మొన్న ఈ మధ్య హోటల్ పెట్టింది అంటే అప్పుడు కూడా కళ్ళు ఉన్నాయిగా, మనుషులు చూస్తాం. ఆ మనుషుల్లో ఆయన చూస్తే ఏం ప్రత్యేకత కనిపించింది? దైవ స్వరూపం. మనం దైవం చూసినట్టు. మనకు దైవం తెలియదయా? తెలీదు. ఆయన మా ఊరు మంగళాయన ఆయన గుండు గురవుతా సార్ మీరు దేవుడిని చూసారని అంట. నీ మున్నే ఉండదండి దేవుడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మంగళాయన గొరవుతున్నాడు, ఈయన తాదాత్మ్యంగా ఉంటాడు, ఎక్కడో ఉంటాడు. ఎవరు? వెంకటేశ్వర. మన ఇళ్లలో తాతలాగా కదా ఉంటాడు ఆయన. ఉంటే ఏదో అడగాలని అడిగేవాడికి చెప్పేవాడు లోకం అనుకుంటాం కదా, అట్లా స్వామి దేవుడు ఉన్నాడా, ఎట్టుంటాడో అని అడిగాడు. వెంకయ్య స్వామి ఏమనుకుంటా, ఆయన ఏం చదువుకోనుడు, ఆ నాగులేటూరులో పిచ్చాయనని కొట్టి తరిమేసిరు, పిచ్చి వెంకయ్య, అది మనకు పెద్ద జ్ఞానం ఉన్నట్టు అని ప్రతివాడు భావిస్తాం. అప్పుడు ఏం చేశాడంటే, అయ్యా అన్నాడు. ఒరే తరే అనేది ఆయన పద్ధతిగా. అయ్యా దేవుడు నీ ఎదురుగా వస్తే నువ్వు గుర్తుపడతావయ్యా అని అడిగాడు. దేవుడు అనేది నీకు తెలిస్తే కదా నువ్వు గుర్తుపడ్డానికి, అంతే కదా. అందుకని దేవుడు అనేది తెలియకుండా ఇలాంటి ప్రశ్న వెయ్యరాదు అని మెత్తగా శృతిమెత్తగా చెప్పిన సమాధానం అది. అయితే అక్కడ ఇంకో అర్థం ఉంది. అక్కడ ఆయన ఏం చేశారంటే, తనను రాబోయే మానవ సమాజం దైవంగా పూజిస్తుంది. అటువంటి పూజించబడే వారికి మంగళ పని చేస్తా కూడా దైవం ఎలా ఉంటాడని అడిగి అది గుర్తించలేని అతని గురించి కూడా మనకు చెప్పినట్టే. నీ ఎదుటగానే వస్తే నువ్వు గుర్తిస్తావా అయ్యా అని అడిగాడు. అతనేం మాట్లాడతాడు? వదిలేశాడు. అట్లా కాక ఎవడైనా వచ్చి వాడి అర్హతను బట్టి గన ఆయన అడిగితే ఆయన చాలా అద్భుతమైన భావము, భాష, సమర్థతతో సమాధానం చెప్పారు. ఈ వెంకటస్వామి పిచ్చి పట్టిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలన్నీ ఆలోచించి వాటికి సరికొత్త భావాలు తోచి వాటన్నిటిని మనం ఒక పుస్తకం రాసాం. ఆ పుస్తకం చాలామందికి నచ్చింది. మీరు కూడా చదవండి, నేను ఇస్తాను. అందుకని వెంకయ్య స్వామి చాలా లోతైనవాడు, చాలా లోతైనవాడు. ఆయనకు హాస్యం ఉంది, ఆయనకు ప్రేమ ఉంది, మనుషులతో ప్రవర్తించవచ్చు,
ఆడపిల్లతో ఎలా ఉండాలో తెలుసు, గౌరవించాలో తెలుసు. ఒక్క చోట కూడా విమర్శించబడని సత్పురుష శ్రేష్ఠుడు వెంకటేశ్వర. ఆయన్ని ఎవరు ఏమన్నా అనొచ్చు, పిచ్చోడు అనొచ్చు, ఎర్రోడు అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. ఆడపిల్లల విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ వెంకయ్య స్వామిని ఈయన తప్పు అన్న మనిషే లేడు. పైగా ఇంకో విషయం చెప్పనా, 10,000 పత్రాలను మేము అవి సమీకరించి వాటిని చూస్తే ఆయన మాట ఒక్క చోట కూడా అబద్ధం లేదా. అంత ఇదిగా ఉంది. మీరు ఆయన ఆశీర్వాదం కొట్టేసి దయగా బతుకుతూ ఇప్పుడు నాకు అంతే సార్ అంటే ఎట్లా? నిజంగా ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళంతా తల ఏమిచ్చినా మళ్ళీ ఆయన చూడగలరా? ఆయన పాదాలు తాకబోగలరా? ఇక్కడ నేను 2 విషయాలు చెప్తా. మంగళాయన సంగతి అయిపోయింది కదా, ఒకసారి నేను కూడా పోయా ఆయన దగ్గర పోయి. అంటే మనకి ఎంతసేపు ఈ పాదాలు తాకితే, ఈ పాదాలు ఆద్యంతరహితాలు పరమ పవిత్రమైనవి, వీటిని ఆశ్రయించాక కర్మబంధానికి సావే లేదు అని సాయిబాబా చెప్పిన మాటలన్నీ మనకు భలే వచ్చు అనుకుంటాం కదా. అందుకని ఆయన దండం పెడదామని అనుమతి అడిగి పెడితే ఏమవుద్ది, ఈ పక్కన ఉండే వాళ్ళు వద్దొద్దు అంటుంటారు. అందుకని ఏం కావాలో అడగమనయ్యా ఆయన్ని అన్నాడు. ఆయన ఒకసారి స్వామి మీ పాదాలు తాకి నమస్కారం పెడతాను అన్న. ఆయన భలే నవ్వాడు. వెంకయ్య స్వామి నవ్వు అంటే ఇప్పుడు మనం నవ్వితే వక్రంగా వంకరగా సగం నవ్వు సగం దిగులు ఇలా రకరకాలుగా ఉంటాం. ఆయన సంపూర్ణంగా నవ్వుతాడు. ఆయన దేహమే కాదు మనస్సు కూడా భలే నవ్వుతుంది. అట్లా పెద్దగా నవ్వి, అయా చూడండి అయ్యా, ఈయన ఈ వైపు ఆ వైపు పైన పక్కన కింద అంతా ఒకే భగవంతుడు దేవుడు ఉన్నాడు అనుకుంటాడు. మళ్ళీ ఈ కాళ్ళలో ప్రత్యేకంగా ఏముందయ్యా మొక్కడానికి? చిత్రం చెప్పనా, మా ఇంట్లో వాళ్ళకి కానీ నాతో ఉండే ఎవరికి కానీ నేను అట్లా భగవంతుడిని అనుకుంటానని తెలియదు. నేను ఎవరికి చెప్పలే, ఆయనకి తెలిసింది అని అవతల కొరవ చెప్పాడు. నీవెప్పుడైతే అనుకున్నావో అప్పుడే నీ నా దండం చెందిపోయింది పోయా, పైవాళ్ళు నిన్ను 10వ చూపులో అనుగ్రహిస్తున్నారు అని చెప్పాడు. చిత్రం కదా. అదే భరద్వాజ్ గారు వెళ్ళి ఆయన పాదాలు తాకి దండం పెడితే మౌనంగా ఊరుకున్నాడు. ఆయన ఏమనలేదు. ఆ కల్చర్లో కూడా మాస్టర్ దండం పెట్టారు. పెట్టినప్పుడు ఆయన ఏమీ అనలేదు, గౌరవించారు. అందుకని ఆయన మహాత్ములలో ఒక ప్రత్యేకమైన వారు వెంకయ్య స్వామి, నిరుపేదల నారాయణుడు. అందుకని నెల్లూరు చరిత్ర చూసిన ఒక విశిష్టమైన వారు. మా ఇంటి పక్కనే జంగం దేవలో తెనాలి గున్నయ్య అని ఉన్నారు. వాళ్ళ కొడుకు గున్నయ్య చనిపోయాడు. ఆ కోడల కొడుకు ఏదో ఇది వ్యవహారంగా ఉంటే వెంకటస్వామి ముదిగోళ్ళు వచ్చినాడు. పోయి ప్రశ్న అడుగుతాం. ముదిగోళ్ళు ఎవరింట్లో ఉండేవారు తెలుసా? అక్కి వెంకటకృష్ణారెడ్డి అని ఆయన ఇంట్లో ఉండేవాడు. ఆయన ఎంత మంచివాడు అంటే స్వచ్ఛమైన మనిషి. వెంకయ్య స్వామి ఇంటికి వచ్చి అయ్యా నిప్పు చూడు అన్నాడు. వర్షాకాలం కట్టెలే లేవు, ఇళ్లలో కష్టపడతారు, పొలం పనులు. ఆయనకు 2 ఇళ్ళు 3 ఇళ్ళు చిన్న చిన్న ఇళ్ళు ఉండేవి, పూరిళ్ళు. ఒక ఇల్లు పెరికి గుండంలో వేశాడు. అందుకని వెంకయ్య స్వామి ఏం చేశాడు తెలుసా? ఆయనకు ఆ ఊర్లో కల్లా మొదటి పెద్ద మిద్దె కట్టించేందుకు ఆయన ఆశీర్వాదంతో సహకరించి ఆయనే శంకుస్థాపన చేశాడు. ఈసారి ఎప్పుడన్నా ముదిగాడు పోతే అక్కిం కృష్ణారెడ్డి అని వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ ఇల్లు ఆ గుడి పక్కనే. ఒకసారి ఆ పాత ఇల్లు చూసాడు. చెప్పండి. అక్కడ పోయారు, ముదిగాడు పోయారు. ఇదే స్వామి ఈ విధంగా ఇంట్లో కిడిముడిగా ఉంది అని అడిగితే, అయా ఆయన గోడలో కొద్ది రోజులు దావరం పడకపోతుంది అయ్యా అన్నాడు. దేవుడు వచ్చేసాడు. నేను ఇక్కడ వచ్చి మనమేంది దావరం పడకపోయి కాపురం ఉండేది అని 10 రోజుల లోపల ఆయన కోడలో ఏట్లో దూకి చనిపోయింది. దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఆయన చెప్పిండు, గున్నయ్య చెప్పిండు. ఆయన చెప్పింది దావరం పడిపోయి కాపురం ఉంటామన్నాను. ఈ విధంగా 10 రోజులకంతా మా కోళ్ళ చనిపోయింది. అది కాదయ్యా, ఆ అమ్మాయి మరణించి దావరం అడుగులో ఒక ఇంట్లో పుడుతుంది. అట్టే కూడా చాలామంది పెద్దవాళ్ళు మంచంలో ఉండేవాళ్ళను వెంకటస్వామిని తీసుకొని చూపించారు. ఈయన ఏమవుతారని, అయ్యా బాగలేదు రండి అని. ఈయన పోతే కొంతమంది బాగా, ఎందుకయ్యా ఎల్లుండి సాయంత్రానికైనా ఏరు అవతల ఉండబోతున్నాడు పలానా ఊళ్ళో పలానా ఇంట్లో అంటే ఇక్కడ వదిలేసి అవతల ఒక అమ్మ కడుపు రెడీ పెట్టుకుంటారనమాట. అది నీకు నాకు తెలియదు కానీ ఆయనకు తెలుసు. తమాషా ఏంటంటే కొంతమందికి చెప్పాడు,
ఓ మీ నాన్ననో అమ్మనో కావాలనుకున్నావా, పలానా దగ్గర ఉన్నారు పోయి చూసావా అని వీళ్ళకి ధైర్యం లేకపోయి చూడలే. ఎందుకంటే ఆడపోయి చూసావనుకో ఏమర్థం అవుద్ది, వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు, మనకి తెలియదు. అట్లా కూడా కాదు. మనం ఈరోజు ఇక్కడ కూర్చున్న మన అందరం పేర్లు ఊర్లు ఆడ మగ ఈ వేరుగా ఉండొచ్చు, కానీ మనకు ఎన్నో జన్మలుగా వచ్చిన సంస్కారాలు అవి మాత్రం జన్మకు వస్తాయని చెబుతారు. ఆ సంస్కారాలు మనందరిలో ఉంటాయి. ఇవి ఎంత బలంగా ఉంటాయంటే ఈ విషయంలో స్పష్టంగా అందరు మహాత్ములు చెప్పారు, కానీ సాయిబాబా విస్పష్టంగా చెప్పాడు. ఓసారి ఒక ఆయన వచ్చాడు, రాగానే ఆ బాబా కొంచెం మంచిగా ప్రత్యేకంగా చూశాడు. చూసి ఏంటి వీళ్ళు ఈయన ఇలా చూస్తున్నాడు ఎవరిని చూడ్డే అనుకున్నప్పుడు ఆయన అన్నాడు, ఇతని తల్లి చాలా పవిత్రురాలు, అందుకనే ఇతనిలో కూడా పవిత్ర గుణాలు ఉన్నందువల్ల ఆ తల్లి గర్భంలో నేనే ఉంచాను. బాగానే ఉంది, అతను చాలా ఉత్తమ స్వభావి. కొంతకాలం అయ్యాక ఇంకొకడు వచ్చాడు. వచ్చేప్పటికీ అతన్ని అటా చూసి బాబా అన్నాడు, ఇతనికి కోతి బుద్ధులు పెడయుక్తులు ఉన్నాయి, ఈ దేనికైనా అట ఉంటాడు అనమాట. 2000 సంవత్సరాల నుంచి నాకు తెలుసు ఇతని గుణాలు మార్చుకోలేదని చెప్పాడు. అతని పేరు ఎందుకు అనవసరం కదా. బాబా వెళ్ళిపోయిన 100వ సంవత్సరం కూడా పాపం ఒకరి గురించి అలా చెప్పుకోవడం. అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన లోపల ఉండే వెధవ గుణాలు అంత సునాయాసంగా మారవు, మంచి గుణాలు కూడా అంత తొందరగా రావు. కాబట్టి అవి అలవర్చుకుంటే అన్వయించుకుంటే మంచిది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఏం చెప్పంటే, ఒక ఆమె గర్భంతో వచ్చింది. అమ్మా ఒక మంచి మాట చెప్పాడు ఆయన, అమ్మా నీ కడుపులో కొడుకున్నాడు, అతడు ఎంత పిసినారోడంటే ఈ కూలీనాలి వాళ్లకు మిగిలిపోయిన గంజిరెడ్డి కూడా పోయాడు, బుడ్డా వెంగళరెడ్డిలేమ్మ అని ఎగతాళి సరదాగా అన్నారు ఆయన. అంటే అతను ఎంత గట్టి మనిషి అంటే, ఆ తర్వాత ఆమెకు గర్భం వచ్చి ఆ గర్భంలో ఆ మనిషి పుట్టి ఇప్పుడు అతనికి 70 ఏళ్ళు ఉంటే ఆ గుణాలు అక్షరాలు ఉంటాయి. పేర్లు చెప్పకూడదు, మర్యాదగా చెప్పం. కాకపోతే మనలో ఎవరినైనా ఆయన గన చూస్తే మన లోపల స్వభావ సంస్కారాలు ఆయనకు తెలుసు. అందుకని ఆయన చెప్పిన జన్మలే కాదు, అంతెందుకు చిన్నపిల్ల ఆడుకుంటా ఇట్లా బయట వస్తూ ఉంది, పువ్వులా ఉంది. ఆయన సామాన్యమైన కుటుంబం. అట్లా చూసి ఆ భక్తుడు, స్వామి చిన్న పాప అన్నాడు. ఆమె మన ఇంట్లో ఎక్కువ రోజులు ఉండదులేయ్యా, విజయవాడలో మహాసంపన్నులైన ఒకరింటిలో బంగారు ఉయ్యాల ఊగడానికి పోబోతోంది అన్నారు. అంతే, అమ్మాయి సడన్గా 4 రోజులు కొద్ది రోజుల తర్వాత జ్వరం వచ్చింది, వెళ్ళిపోయింది. కానీ విజయవాడలో బంగారు ఉయ్యాల ఊగుతుందనే మాట వెంకటేశ్వర స్వామి చెప్పింది నిర్ధారణ అయిందే, కానీ అక్కడ పోయి చూసే జ్ఞానం మనకు ఎక్కడుంది? లేదు. అట్లా అదే కాదు, ఒక ముదిగళ్ళలో ఒక సంఘటన జరిగింది. మనం అనుకుంటా మీరు కూడా హోటల్లో మీకు కూడా భోజనం తినేసి డబ్బులు లేని వాళ్ళు ఉంటారా? ఉంటారు కదా. ఒకసారి ఒక అతను అంగడి పెట్టుకొని అమ్ముకుంటాడు. ఒక అతను అప్పుడప్పుడు కొద్ది డబ్బులు ఇచ్చి కొంత అప్పు పెట్టి పోతుంటాడు. వడ్డీ అతను రాను 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 ఏం చేశాడంటే ఎప్పుడు అప్పే తీసుకుపోయేవాడు. అయ్యా నాకు డబ్బులు రావాలి, వస్తే ఇస్తాను లేదు. ఆ చిన్న అంగటి వాడికి తన తాహతుకు మించిన అప్పు ఇచ్చాడు నమ్మి. ఉన్నట్టుండి ఒకరోజు తెలిసింది వాడు చచ్చిపోయాడు. ఆ పనివాడు చనిపోయాడు. ఎవరికి చెప్పుకుంటాడు? ఎవరు నన్నంటే వాళ్ళు చెప్తే మనం తిడతాం, ఏమైనా బుద్ధి లేదా వాడికి కట్టించావు, ఏమైంది? వెంకయ్య స్వామికి చెప్పుకున్నాడు, స్వామి నా పరిస్థితి చిన్నది. అప్పుడు స్వామి అలా ఆలోచించి ఒక మాట అన్నాడు, నీ దగ్గర ఆవు ఉంది కదా, దాని కడుపులో ముఖాన తెల్లమచ్చ ఉండే దూడ ఉంది. ఆ దూడ వాడే పుడుతున్నాడు. 20 సంవత్సరాలు నీకు పనిచేస్తుంది. అమ్మబాకు, బాధించకు. 20 ఏళ్ళకి అది చనిపోతుంది, నీ రుణం తీరిపోతుంది. అప్పుడు మాత్రం ఈ కటిక వాళ్ళకి ఇవ్వకుండా, మాంసానికి ఇవ్వకుండా దాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టి అంతటితో నీకు మేలు జరుగుతుంది. రుణానుబంధాలు ఎంత బలంగా ఉంటాయో వెంకటేశ్వర చెప్పిన ఒక సందర్భం అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. అంటే ఆ పుట్టిన దూడకు ముఖం మీద తెల్లమచ్చ ఉంది. దాంతో అతను ఎవరొచ్చి ఎంత డబ్బులు ఇస్తానో కాదు, అది కరెక్ట్గా 20 ఏళ్ళే పనిచేసింది. 20 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోయింది. అంటే మనకు భగవంతుడు ఆ చేత్తో ఇచ్చి ఈ చేత్తో పుచ్చుకుంటాడనేది అది. కాబట్టి వెంకటేశ్వర స్వామి జ్ఞానము
మన ప్రాంతంలో మనకు తెలిసిన దానికంటే చాలా గొప్పది. మేమైతే ఏమనుకుంటామంటే మాకు ఆయన గురించి చాలా తక్కువ తెలుసు లేదా తెలియదు అని.